శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి వాక్కుని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన్ని కూడా సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, యథార్థ హృదయం కలిగిన వారు, దేవుడంటే భయం కలిగినటువంటి వారు, దేవునికి వ్యతిరేకముగా జీవించినటువంటి వారు, దేవుని మీద ప్రేమ కలిగిన వారు, దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడుతున్నటువంటి వారు, దేవుని లెక్కలో నేను ఉన్నానని భయపడుతున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నట? యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై. ఎక్కడెక్కడ యథార్థ హృదయం కలిగిన వారు ఉన్నారు? ఏ పట్టణంలో ఉన్నారు? ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఏ దేశంలో ఉన్నారు? ఏ పల్లెలో ఉన్నారు? ఏ మారు మూల ప్రాంతంలో ఉన్నారు? కొండల్లో ఉన్నారా? లోయల్లో ఉన్నారా? బిజినెస్లో ఉన్నారా? కాలేజీలో ఉన్నారా? ఎక్కడున్నారని దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉందంట, ప్రయాణం చేస్తూ ఉందంట. యథార్థ హృదయులను బలపరచుటకై దేవుని యొక్క కనుదృష్టి పరిగెత్తుతూ సంచారం చేస్తూ ఉందంట. ప్రియులారా, వెతుకుతూ ఉన్నదంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో మనము దేవునికి భయపడి లోబడి యథార్థమైన హృదయంతో పాపానికి, లోకానికి, శరీరానికి, సాతానుకు చోటు ఇవ్వకుండా జీవిస్తున్నందుకై దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నట్టు మనల్ని బలపరచుటకు, మనల్ని స్థిరపరచుటకు, ఆయన బలం ఇవ్వుటకు, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును మన మీద కనపరచుటకై దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తున్నట్టు వ్రాయబడినది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి మీద దేవుని కనుదృష్టి ఉన్నందుకై మనమందరము దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మరొక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, చూడండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మన మీద ఆయన కనుదృష్టి ఉంచి మనల్ని పరిశీలన చేస్తున్నట్ట. మనం ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ నిలబడ్డాం, ఏం చేస్తున్నాం, ఎవరితో ఏం మాట్లాడుతున్నాము అని దేవుడు ఆయన కనుదృష్టి చేత మనల్ని పరిశీలన చేయించినట్టుగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అలాగే యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది అని కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనంలో కూడా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అలాగే సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుంటే, అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ప్రతిఫలము దయచేటకై నరపుత్రులందరినీ కూడా ఏం చేస్తున్నట? కన్నులారా దేవుడు చూస్తూ ఉన్నంట పైనుండి. మన క్రియ, మన మాట, మన తీరు, మన వైఖరి, మన పద్ధతి, మన ప్రార్థన, మన విశ్వాసం సమస్తము కూడా శరీర సంబంధమైన క్రియలను, ఆత్మ సంబంధమైన క్రియలన్నిటిని కూడా దేవుడు కన్నులారా చూస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి మీద దేవుని కనుదృష్టి ఉన్నందుకై ఆయన మనల్ని బలపరచుటకై, మనల్ని స్థిరపరచుటకై, మనల్ని దీవించుటకై, మనల్ని గొప్ప చేయుటకై, శత్రువుల ఎదుట మన కొమ్ము హెచ్చించుటకై దేవుడు ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉందంట. ప్రియులారా, దేవుడు నన్ను చూడటం లేదేమో, నా ఇంటి వారిని చూడడం లేదేమో, నా ప్రార్థన వినడం లేదేమో, నా భక్తి విశ్వాసాలంతా వ్యర్థమేమో అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను బలపరచుటకు, నిన్ను స్థిరపరచుటకు దేవుడు లోకమంతా సంచారం చేస్తున్నాడు. దేవుని యొక్క కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నదని గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది. నువ్వేం చేస్తున్నావు అన్న సంగతులన్నీ కూడా దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా,
ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుని యొక్క కనుదృష్టి ఉన్నందుకై నువ్వు ఏడ్చేది, కన్నీరు కార్చేది, దుఃఖపడేది, దేవుడు నా జీవితాన్ని ఇలాగే ఉంచుతాడేమో, నేను ఇక దీవించబడనేమో, నాకు బిడ్డల్ని ఇవ్వడేమో, జాబ్ రాదేమో, నా ఆర్థిక పరిస్థితులు ఇలాగే ఉంటాయేమో, అప్పులు క్లియర్ కావేమో, ఇలాంటి పరిస్థితులు ఎన్నో భయాందోళనలు మనకు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలా శత్రువుల నుండి ప్రాణ భయం కలుగుతూ ఉంటుంది. ఎన్నో పరిస్థితులు వచ్చినా కూడా వాటన్నిటిలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ స్థిరపరిచి బలపరచుటకై దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇక మీదట దేవుడు నిన్ను బలపరచునుగాక. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉండునుగాక. దేవుని యొక్క శక్తి, సామర్థ్యం, బలమును, ప్రభావమును నీవు అనుభవించుతావుగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. బలవంతుడా, వీరుడా, శూరుడా, పరాక్రమశాలి, ప్రార్థన వినే దేవా, జవాబిచ్చే తండ్రి, మీకు స్తోత్రాలు. నిజముగా నా తండ్రి యథార్థ హృదయాలను బలపరచుటకై మీకు అనుదృష్టి లోకమంతా సంచారం చేసినందుకై స్తుతిస్తూ ఉన్నాను. యథార్థవంతులను దీవించే దేవుడు దేవా, నీతిమంతుల మీద మీ కనుదృష్టి ఉన్నందుకై స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నా యేసు రక్షకుడా, ఈ శుభదినాన పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించి బలపరిచినందుకై స్తుతిస్తున్నాను. మీ శాంతి, మీ సమాధానం బిడ్డలకు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాను. మీ లేఖన భాగం వారి జీవితాల్లో నెరవేర్చినందుకై స్తుతిస్తున్నాను. దేవ, మీ కనుదృష్టి తండ్రి మీ బిడ్డల మీద ఉంచినందుకై స్తుతిస్తున్నాను. మీ బిడ్డలకున్న వ్యాధులు, బాధలు, బలహీనతలు, కరువులు, కష్టములు, నిందలు, అవమానములన్నీ కొట్టివేసినందుకై స్తుతిస్తున్నాను. శత్రువుల బారి నుండి బిడ్డలను తప్పించినందుకై స్తుతిస్తున్నాను. ప్రాణ భయంతో కొట్టుమిట్ట ఆడుతున్న బిడ్డలందరినీ బలపరిచినందుకై స్తుతిస్తున్నాను. మీ శాంతి, మీ సమాధానం బిడ్డలను తండ్రి ఏలనిచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను. దేవా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధానంలో చేరి మాటలు విన్న బిడ్డలందరినీ దీవించమని, వారికి ఉన్న వ్యాధులు, బాధలు, బలహీనతలు కొట్టివేయమని, విద్యాబుద్ధుల్లో ఎగ్జామ్స్లో సహాయం చేయమని, చక్కటి రిజల్ట్ ఇవ్వమని, జాబ్ విషయంలో ప్రమోషన్ క్లియర్ చేయమని, సంతానం ఇచ్చి సంతోషపరచమని, పాలిచు తల్లులుగా చేయమని, బిడ్డల హృదయ కోరికలన్నీ తీర్చమని ప్రార్థిస్తూ అన్ని విషయంలో శుభం కలుగు చేసినందుకై స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందువని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.